అనేది అర్థమవుతా ఉంది. ఓకేనండి, మనం ఒక్కసారి జనసేన నుంచి రాయపాటి అరుణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి అరుణ గారు. నమస్తే మేడం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షకులు నమస్కారం. అరుణ గారు, ఇక్కడ టాపిక్ తెలుసు కదా, సో జగన్ అరెస్ట్ అంటున్నారు. సో మరి దానికి సంబంధించి భయపడి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు, పార్టీ అఫ్ కోర్స్ మీ పార్టీలోకి వచ్చేసారు ఒకరు అని అంటున్నారు. మేడం, ఇప్పటి వరకు నేను వైసీపీ ప్రతినిధి గారు చెప్పిందంతా కూడా విన్నాను. టోటల్ గా ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, కొమ్ములు ఇరిగిపోయినాయి ఏంటి అంటే చెవులు చూడండి ఎంత షార్ప్ గా ఉన్నాయని చెప్పినట్లుగా చెప్తున్నాడు ఆయన. అమెరికాలో బయటపడ్డటువంటి ఒక స్కామ్ విషయంలో ఏవైతే అవినీతి సంపద అంటే ప్రాజెక్ట్ కి మాట్లాడినటువంటి అమౌంట్ కాకుండా అదనంగా కేటాయించినటువంటి నిధులు బ్లాక్ మనీ రూపంలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో, ఆ స్కామ్ కు సంబంధించి 2 సంవత్సరాల క్రితం నమోదైన ఒక కేసు, దానిలో భాగంగా ఆ క్రైమ్ ని దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోటి అదానీ గారు అనఫీషియల్ గా ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం మూలంగా అక్కడ చెల్లించడం జరిగింది అనేది దాంట్లో బయటపడ్డటువంటి అంశం. ఇవాళ అది అమెరికన్ కోర్టులు తేల్చాయి, మనం కాదు. ఇక్కడ ఎవరు వాళ్ళ మీద బురద జల్లలేదు. డైరెక్ట్ సార్ ప్లీజ్, మీరు అబద్ధాలు మాట్లాడటం మానుకోండి. రామారావు గారు అన్న గారిని కూడా మాట్లాడండి. మాకు తెలుసు సార్, మేము క్లియర్ గా మీరు చెప్పారు, మీ సాక్షి పేపర్ ఏం మాట్లాడుతున్నావు రామారావు గారు రెస్పెక్ట్ మాట్లాడేటప్పుడు మేము విన్నాం కదా, మధ్యలో దూరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరుణ గారు మాట్లాడిన తర్వాత దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు విన్నాం కదా, మీరు కూడా వినండి. అరుణ గారు ఏం చెప్తారు ఈయన, మీరు దానికి కౌంటర్. అరుణ గారు చెప్పిన దానికి విని మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మీ దగ్గర సమాధానం లేకుండా మధ్యలో దూరి మాట్లాడుతున్నారు ఎందుకు? 2 నిమిషాలు వెయిట్ చేయలేదా? 2 నిమిషాలు వెయిట్ చేయండి, మాట్లాడివ్వండి అరుణ గారిని. 2 నిమిషాలు వెయిట్ చేస్తే అరుణ గారు మాట్లాడతారు, తర్వాత మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు మేము విన్నాం కదా, నువ్వు మాట్లాడేటప్పుడు మేము విన్నామా లేదా? నువ్వు మాట్లాడేటప్పుడు మేము విన్నావా లేదా? నువ్వు ఒకటే రామారావు గారు, మీరు మాట్లాడేటప్పుడు విన్నాం కదా, పాపం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీకు తొందర ఎక్కువ మాట్లాడారు. 2 నిమిషాలు ఆగు సోదరా, 2 నిమిషాలు ఆగండి, 2 నిమిషాలు ఆగు. అన్న గారు మీరు మాట్లాడండి ప్లీజ్ అండి, ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు. అన్న గారు మీరు మాట్లాడండి. అలాగే మేడం, ఇంకొకటి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైందాక ఆయన అంటున్నారు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థ కేంద్రానికి తెలియకుండా జరిగిందా అని చెప్పేసి. మీరు కనుక గౌరవనీయులైనటువంటి అదానీ గారు, గౌరవనీయులైనటువంటి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్ కనుక మీరు గమనిస్తే అక్కడెక్కడా కూడా కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రులు గాని, లేదంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రులు గాని ఎవరో ఆ ఒప్పందంలో గాని ఆ మీటింగ్ లో గాని ఎక్కడా లేరు. అది ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. రెండోది, ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రికి ఇచ్చామని చెప్పేసి, ఈ ముఖ్యమంత్రికి సంబంధించి చెల్లింపులు జరిగాయని చెప్పేసి క్లియర్ గా అక్కడ వేస్తూ ఉంటే కేంద్రం తీసుకుందని చెప్పడం, వీళ్ళు నిజంగానే మనల్ని అందరినీ పిచ్చోలని చేయడానికి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మోడీనే కదా, ఆయనకే ఇచ్చారని ఇప్పుడు అంటున్నారండి రామారావు గారు. దర్యాప్తు సంస్థలు ఎవరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫలానా వ్యక్తికి కానివ్వండి, అప్పటి భారత ప్రధాని మోడీ గారికి కానివ్వండి ఇచ్చినట్లుగా ఎక్కడా వెల్లడవలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాత్రమే ఆ ముడుపులు చెల్లింపులు జరిగాయని చెప్పేసి దర్యాప్తు వ్యవస్థలు, అది కూడా భారత దర్యాప్తు వ్యవస్థలు కాదు, యుఎస్ఏ దర్యాప్తు వ్యవస్థలు జరిపినటువంటి దర్యాప్తులో బయటపడ్డ అంశం, వాళ్ళు బయటపెట్టిన విషయం ఇది. అమెరికా వాళ్ళు కూడా ప్రభావం చేయగలరా సార్? ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ ఇంకొక విషయము, ఒక వ్యవస్థకి రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీనో లేదంటే మామూలు ఎనర్జీనో సేల్ చేస్తున్నప్పుడు ఏ రాష్ట్రంలో వాళ్ళు ఎంతకు కొంటున్నారు, లేదా ఈ రాష్ట్రంలో మనం ఎంతకు ఇవ్వగలము, ఈ వ్యవస్థే ఎక్కువ ఇస్తుందా మనకేమన్నా, ఇంకెవరైనా ఇస్తున్నారా అనేది ఎక్కడైనా సరే ఏ మంత్రిత్వ శాఖలో చర్యలు జరపడం, సంప్రదింపులు జరపడం కానివ్వండి, లేదా ఇంకొక పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరపడం జరిగిందా? 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని 25 ఏళ్ల పాటు జరిగేటువంటి ఒక ఒప్పందాన్ని అంత సీక్రెట్ గా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఎవరో
అమెరికా వ్యవస్థలో బయట పెడితే తప్ప ఈ అంశం అనేది మన ఎవరికి తెలియనంత గోప్యంగా ఎందుకు జరగాల్సి వచ్చింది ప్రధానంగా? ఇది అందరి ముందు ఉన్నటువంటి క్వశ్చన్. ఇంకోటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని వీళ్ళు ఇంకో రకంగా చెప్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన విషయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒప్పందాలు జరిగినా సంబంధిత మంత్రిత్వ శాఖలకు స్వేచ్ఛ అనేది లేకుండా ఆయన ఇష్టారీతిగానే ప్రతిదీ కూడా ఒప్పందాలు జరిగాయి. ఈ విషయంలో కూడా నన్ను సెక్రటరీ శ్రీకాంత్ వచ్చి అర్ధరాత్రులు వచ్చి సంతకం పెట్టమంటే అది ఏంటో తెలుసుకోకుండా అప్పటికే ఆయన యొక్క సలహాదారులు హెచ్చరించడం మూలంగా, ఆయన పిఏలు హెచ్చరించడం మూలంగా తెలుసుకోకుండా నేను సంతకం పెట్టను అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడంతో తీసుకెళ్లి డైరెక్ట్ క్యాబినెట్ లో పెట్టుకుని ఆమోదించడం జరిగింది. ఇది క్లియర్ గా ఆయన చెప్తున్న విషయం. ఇంకోటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంతకాలు 2 పేపర్ల మీద నేను చెప్తున్నారు. యాజ్ పర్ ప్రొసీడింగ్స్ క్యాబినెట్ లో ఆమోదం పొందిన బిల్లు ఏదైనా ఉంటే దాన్ని ఫర్దర్ గా అమల్లోకి తేవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి ఏఈ జేఈల వరకు ఏ ప్రాజెక్ట్ పరిధిలోకి అయితే ఆ ఫైల్ మూవ్ అయితే అక్కడ వరకు ప్రతి ఒక్కరు సంతకం పెట్టి తీరాల్సింది చచ్చినట్టుగా. అందులో భాగంగా అప్పటి మంత్రిత్వ శాఖ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సంతకం క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పెడితే పెట్టుండొచ్చేమో గానీ క్లియర్ గా క్యాబినెట్ ఆమోదం పొందక ముందు మంత్రి యొక్క ఆమోదం పొందలేదన్న మాత్రం వాస్తవం. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా తెలియకుండా అంత పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పటి వరకు తెలియకుండా అంత సీక్రెట్ గా ఈ ఒప్పందం జరిగినప్పుడు ఖచ్చితంగా అందులో పారదర్శకత లేదు అనేది మేము కరాఖండిగా మాట్లాడుతున్న అంశం. ఓకేనండి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఫస్ట్ రావాల్సిన సంబంధిత శాఖ దగ్గరికి రాకుండా, అంటే వచ్చింది బట్ ఆయన విముఖత వ్యక్తం చేయడంతో డైరెక్ట్ కేబినెట్ చేత ఆమోదం వేయించి ఆ తర్వాత ఈయన్ని కంపల్షన్ లో పెట్టి ఈయన చేత కూడా సైన్ తీసుకున్నారు అంటారు. సో అండి ఆ 1750 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంకా ప్రధానంగా మాకున్నటువంటి చర్చ ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాయా లేదంటే తాడేపల్లి ఖజానాకి వెళ్ళాయా, ఇది కూడా లెక్కలు తేలాల్సిన అంశం. ఓకేనండి, అడుగుదామండి. వైసీపీ నుంచి రామారావు గారు ఉన్నారుగా, నెక్స్ట్ ఆయన అడుగుదాం. అండ్ మనకి